ఎప్పుడు ఇక్కడ శ్రీనివాసుడినే పెట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి. చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవాలని శరీరం ప్రయత్నం చేస్తుంటే అందుకోలేకపోతుంటే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంటే బెంగ పెట్టేసుకుని నీళ్ల కోసం తడుముకుని భార్య కోసం తడుముకోకుండా ఆ సమయంలో తండ్రి వెళ్ళిపోతోంది శరీరం. అమ్మయ్యా, ఇంకా నాకు బంధనం లేదు అని చిట్ట చివర కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు చుట్టూ చేరి శరీరాన్ని కింద పెడుతుంటే మా నాన్నగారికి పరుపు మీద పడుకోవడం తప్ప కింద పడుకోవడం అలవాట్లేదు, కింద పడుకోపెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే కొడుకు తెచ్చి తులసి తీర్థం పోస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే భార్య ఏడుస్తుంటే అవి నా చెవిన పడకూడదు. నాకు నా కళ్ళల్లో ఏం కనపడాలో తెలుసా? నేను ఆనంద నిలయాధీశుడై ఆ పీఠం మీద కూర్చుని నవ్వులు విరజిమ్ముతూ కటిహస్తాన్ని వరదహస్తాన్ని పట్టి నా పాదాలు నమ్ముకో, నీకు సంసారం ఇక్కడ వరకే అని అభయమిచ్చినటువంటి స్వామి కన్నులలో మెరిసిపోతుండగా, స్వామి ఇంక నీ దర్శనానికి 7 కొండలకి రావక్కర్లేదు, నీలో నేను ఒకడనైపోతున్నాను, ఎంత అదృష్టం, ఇంక మనిద్దరికి ఎడబాటు లేదు, నువ్వే నేను నేనే నువ్వు అంటూ అమ్మయ్యా అని చెమట ఒళ్ళంతా పట్టొచ్చిన వాడు బనీ నిప్పి అబ్బా అని విసిరి బారేసినట్టు అమ్మయ్య ఈ బంధన వదిలేసిందని శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మలో కలిసిపోయేటంతటి ఆనందంతో శరీరాన్ని వదులుతూ ఉన్నన్నాళ్ళు సర్వత్ర పరమాత్మని దర్శింపగలిగిన వాడెవడున్నాడో సంచిత ఆగామి ప్రారబ్ధములు దూదికొండలో నిప్పురవ్వ పడితే కాలిపోయినట్టు వెంకటాద్రి మీద ఎక్కడం వల్ల పాపరాశి కాలిపోవడంతో నారాయణాద్రి చేత జ్ఞానం ఆవిర్భవించి నిలబడినవాడు వెంకటాచల మహాత్యమును పొందినవాడు.